మహిళా పక్షపాతి మా జగనన్న అంటూ వైసీపీ నాయకులు అయితే కనుక డాంబికాలు గట్టిగా చెప్తా ఉంటారు. కానీ జోగి రమేష్ గారి కుటుంబంలో జరిగిన సంఘటన, వాళ్ళ కోడల మీద 3 సార్లు హత్యా ప్రయత్నం చేయటం కానీ, అలాగే చూస్తే కనుక వరకట్నం కోసం వేధించటం కానీ, డౌరీ హెరాస్మెంట్ ఇవన్నీ జరిగినాయి నా మీద అంటూ ఆ అమ్మాయి బాధతోటి పెళ్ళైన 14 నెలలకే బయటకు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ చేసినా సరే ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడు కానీ ఈ వైసీపీ నాయకురాలు కానీ వచ్చి ఆ అమ్మాయికి అండగా నిలబడలేదు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అందరికి నమస్తేనండి. మీ వాసు పొదిల. జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాతియా ఎవరన్నారు? అంటే రోజా గారు చెప్తున్నారు. ఇంకా రోజా గురించే మాట్లాడాలి. రోజా గురించి కూడా మాట్లాడదాం. అబ్బా అబ్బా చాలా రోజుల తర్వాత వచ్చింది, బాగా జబర్దస్తులు ఆపేసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్త్రీ పక్షపాతి అయితే రాష్ట్రంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 3,000 పైచిక్కులు 30,000 మంది అనుకుంటా ఎంతమందో మిస్ అయ్యారన్నారు. ఇంత దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్పందించాల. 2, జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని అవమానించలేదా జగన్మోహన్ రెడ్డి? సొంత చెల్లి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిలారెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని మాట్లాడినా కూడా స్పందించని గనుడు జగన్మోహన్ రెడ్డి. తల్లికి చెల్లికి లేదు సరే. వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేయమనో ఇలాంటి కోసం సునీత వాళ్ళ సొంత చెల్లె బాబాయ్ గారు అమ్మాయి కదా తిరుగుతుంటే ఒక్కరోజు కూడా పట్టించుకోలేని వాడు జగన్మోహన్ రెడ్డి. స్త్రీ పక్షపాతి ఎలా అవుతాడు? స్త్రీ భక్షణ, స్త్రీల్ని అంతరించటమే అంతమొందించటమే ఈ జగన్ రెడ్డికి హక్కు భావిస్తున్నాడు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. నిన్న సీదిల అప్పలరాజుతో తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు జోగి రమేష్ గారి కుటుంబంలో ఒక జరిగింది. మేము దాన్ని ఏదో రాజకీయం పొలవాలని కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మహిళ వచ్చి చెప్పింది, నన్ను 3 సార్లు చంపబోయారు. మొత్త గోల్డ్ ఆ మేఘన పడే ఆవేదన, ఒక ఆడబిడ్డ పడే ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా. మీ నాయకుడు జోగి రమేష్ ఇంత హీనంగా జోగి రమేష్ భార్య అంత హింసించి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని పల్లెత్తు మాట్లాడడం, పార్టీని సస్పెండ్ చేయడం. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకా సిగ్గు శరం ఏమీ పుట్టదా? రాదా నీకు? అంటే నువ్వు ఆడబిడ్డలంటే నీ ఇంత చిన్న చూపా? అంటే నీ పార్టీలో వాడు ఆడబిడ్డలు ఏదైనా చేయొచ్చా? ఆడబిడ్డల్ని కొట్టొచ్చు, హింసించవచ్చు, పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసి వదిలేయచ్చు. నీవు అదేనా కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి? ఒక బాధ్యత గల పార్టీ పెట్టుకున్నావు, బాధ్యతమైన పోస్టులో ఉన్నావు, మాజీ ముఖ్యమంత్రిగా ఒలగబెట్టావు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు, సరే తీసేయి. అరే నీ దాంట్లో ఒకడు ఆడబిడ్డని హింసించారని ఒక ఆడబిడ్డ రోడ్డు ఎక్కి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే వాడిని ఇంకా పక్కన సంఖలో పెట్టుకొని తిరుగుతావా? మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులు తప్పు చేస్తుంటే ఖండించకపోగా ఇలాంటి వాళ్ళని ఎంటైన్ చేసే విధానం ఉంది చూసావా? మీరు అసలు నీ పేటెంట్ హక్కులు 30 కేసుల్లో ముద్దాయివి. నీకు ఏదైనా సరే అన్యాయం, అక్రమాలు, దుర్మార్గాలు చేసేవాడే నీకు కావాలి, వాడినే పరామర్శిస్తావు. కానీ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా చూస్తున్నారు. ఇదే మళ్ళీ రోజా మాట్లాడిద్ది. రోజాని మేము ఒక్క సెకనే మాట్లాడటం బలోమని వచ్చింది. ఏమ్మా మీరు చెప్పు మీ నాయకుడికి చెప్పు, జోగి రమేష్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఆడబిడ్డకి న్యాయం చేయండి. ఆ మేఘనా దగ్గరికి వెళ్ళి పరామర్శించరా? ఏమీ లేదు. మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు ఎంటైన్ చేసుకుంటా పోతే 11 నుంచి 1కి కూడా వస్తారో లేదో, మీకు ఆ 1 సీటు కూడా రాదు. ఆడబిడ్డల ప్రాణాలని మీ వాళ్ళు మంట కలుపుతుంటే నువ్వు చూస్తూ పబ్జీ గేమ్ ఆడుకుంటూ తాడేపల్లి క్యాన్సల్ పండగ చేసుకుంటున్నావు. నీకు దండగ చేస్తారు రాష్ట్ర ప్రజలని మనవి చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇదే యాంకర్ శ్యామలా గారు కానీ, అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలా గారు కానీ, రోజా గారు కానీ, వరుణ్ కళ్యాణి గారు కానీ, వీళ్ళెవరు అసలుకి ఈ విషయం మీద ఎక్కడా స్పందించట్లేదు. మరి గుంటూరులో జరిగిన ఒక సంఘటనకే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి వాళ్ళు మాత్రం వాళ్ళ పార్టీలో ఎందుకని ఇంకా కొనసాగించే పరిస్థితి ఉందనుకోవచ్చు అంటారు? మేము అడుగుతున్నాం, గుంటూరులో జరిగిన బాధిత మహిళ తెలుగుదేశం పార్టీ వార్డు సెక్రటరీ అతను చేశాడని ఆరోపించబడిన వాళ్ళు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, వారికి జైలు పాలు చేసాం, 11 మంది కుటుంబ సభ్యుల్ని. కానీ మరి శ్యామలానో రోజారెడ్డినో మేము అందరిని అడుగుతున్నాం, శ్యామలారెడ్డినో రోజారెడ్డినో ఇంకా మీ నాయకులు ఎవరైనా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగరు? మీరు పోయి జోగి రమేష్ కుటుంబం నుంచి టెంట్ వేసుకుని ఎందుకు మాట్లాడరు?
అక్కడున్న సీఏ గారితో ఎందుకు మాట్లాడరు? ఏమీ లేదు. అంటే మీ నాయకులు ఏదైనా దుర్మార్గులు అన్యాయాలు చేస్తే శ్యామల వెంటనే సపోర్ట్ చేస్తుందా? అంటే అక్కడ అన్యాయాలు తెలియదా? మేఘన ఒక ఆడబిడ్డ కాదా? నువ్వు ఆడబిడ్డవైతే మేము ఫలోమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము సస్పెండ్ చేసి, అరే భారతీ రెడ్డిని అన్నారని కిరణ్నే మా వాళ్ళు సస్పెండ్ చేసి కటకటాలు పాలు చేసాం. మీ పార్టీలో వాళ్ళు ఒక్కరు చేస్తే మాట్లాడవా శ్యామల? నువ్వు ఒక పెద్ద ఎగేసుకొని వస్తావు. నీకే స్థాయి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? నారా లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడటం. అరే నువ్వు నిన్న మాట్లాడకూడదు. మేము శ్యామలని, రోజారెడ్డిని వీళ్ళందరూ ఏంటి, మీరేంటి, మీ క్యారెక్టర్లు ఏంటి, మీరేంటి, మీరు చేయాల్సిన పని ఏంటి? ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే రా మేఘనా దగ్గర పోయి అడగండి. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పెట్లు కొట్టుకుంటా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తాయిలాలు తీసుకుంటా పబ్బం గడిపే మీకు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు వ్యక్తిత్వం లేదు, ఒక మనసు లేదు, ఏమీ లేదు. మీరు రాజకీయాల కోసమే వస్తున్నారు తప్పితే జనం కోసం, ఆడబిడ్డల కోసం రావట్లేదని మనం చేసుకుంటున్నాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. ఆ డిఎస్సి ఉద్యోగాలన్నీ రద్దు చేయాల్సిందే. అదే విధంగా చూస్తే గనక డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి అంటూ డిఎస్సి నియామకాలు జరిగిన సంవత్సరం తర్వాత కోర్టుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు అది హైకోర్టుకు వెళ్ళారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏదైతే 15,498 మంది పోస్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి అని చెప్పి ఆయనకు హైకోర్టులో పిల్ వేయటం జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి కోరిక ఏంటి? 5,000 ఇస్తే ఎంప్లాయ్ దొరుకుతాడు. పాపం డిగ్రీ చదివిన వాళ్ళు అందరిని పెట్టి బంట్రోలం చేసుకున్నాడు. మేము సిస్టమ్ మార్చాం. సుమారు 16,000 మంది కుటుంబాలు డిఎస్సి అభ్యర్థులుగా వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడి రాసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళు 16,000 కుటుంబాలు ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఓర్చుకోలేడు. ఒక టీచర్ని బాత్రూమ్ దగ్గర కడిగించడానికో జగన్మోహన్ రెడ్డి చేసే పని, లేదా మందు షాపులు వయసుల దగ్గర కాపలా పెడతాని చూస్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి పెద్ద చదువుకుంది లేదు, వరగబెట్టింది లేదు. 10th క్లాసులోనే జగన్మోహన్ రెడ్డి చదువు 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన ప్రబుద్ధుడు ఈ జగన్ రెడ్డి. కాబట్టి వాళ్ళ పేటీఎం బ్యాచీతోనో, వాళ్ళ ఎమ్మెల్సీలతోనో, మాజీ మంత్రులతోనో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో సుమారు 150 కేసులు వేసాడు జగన్ రెడ్డి డిఎస్సి అసలు రాకుండా ఉండటానికే. అవన్నీ దాటుకొని మా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారు విద్యని డెవలప్ చేయాలి, టీచర్ మంచిగా ఉండాలి, అందరినీ 16,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలని తపనతో మా నారా లోకేష్ బాబు 150 కేసులు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టిన దాన్ని దాటుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తే జగన్ రెడ్డికి కడుపు మంట. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి 2024 దాకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ కోర్స్ అయినా సరే, ఏ ఉద్యోగాల సంఘానికైనా నువ్వు కాల్ఫర్ చేసావా? ఒక్క జాబ్ అన్న ఇచ్చావా జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సచివాలయ ఎంప్లాయీలు నువ్వు డబ్బులు తీసుకొని సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టావని అంటున్నావు. కానీ మేము వాళ్ళని ఏమంటలా, వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాశారన్నాం. మీరు అవకతవకలు చేసినా మేము కష్టపడి రాశారు వాళ్ళ మేమేం అంటల్లా. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నీ తొత్తుల చేత ఎన్ని కేసులను వేసుకో, కోర్టులు అన్నీ వీగిపోతాయి. 16,000 కుటుంబాల ఉసురు జగన్ రెడ్డికి కంపల్సరీగా తగులుతుంది. వాళ్ళు కష్టపడి మేము అడుగుతున్నాం, వాళ్ళు కష్టపడి చదువుకొని చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన అత్యంత 15,400లో 13,000 మంది వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని క్యారెక్టర్ని వారిని ఇబ్బంది పెడుతున్నావా, వాళ్ళు తప్పుడోళ్ళని మీరు చెప్తున్నారా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు, నీకు చెంపబెట్టు 16,000 కుటుంబాలు ఇప్పుడు కూడా రోడ్డు మీదకి రాకుండా మేము ఇంకోటి పెడుతున్నాం. డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే జాబు రాలేదో ఒక 10 మంది చేత నువ్వు గొడవ చేపించగలిగావు. వాళ్ళు కూడా విజ్ఞులు తెలుసుకున్నారు. వాళ్ళు కూడా నిన్న నీ డిఎస్సి నువ్వు పిలిపిస్తే ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా నీ పక్కన వచ్చి కూర్చోట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చెంపబెట్టి అంటున్నాం. మేము అడుగుతున్నాం మా నారా లోకేష్ బాబు గారిని, రాజీనామా అడిగే స్థాయి నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. ఎందుకంటే నీకు మా నాయకుడికి సుమారు 30,000 మంది ఓట్లు తేడాతో గెలిపించుకున్నారు. ఇది మా చరిత్ర, మా నీతి అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డిఎస్ఏ మీద అవతవతలు, డిఎస్సి మీద ఇలాంటి పాడు మాటలు నువ్వు కట్టి పెట్టాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.